బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినీతి అధికారులతో మెరుపు దాడులు చేస్తోంది ఏసీబీ. ముఖ్యంగా ఆర్టీఏ ఆఫీసులు, సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. జూలై నెలలో మొత్తం 22 కేసులు నమోదు చేసింది ఏసీబీ. 13 ట్రాప్ కేసులు, ఒక క్రిమినల్ మిస్కండక్ట్ కేసు, ఒక అసమాన సంపత్తి కేసును ఏసీబీ నమోదు చేసింది. ట్రాప్ కేసుల్లో మొత్తం 5,75,000 నగదును స్వాధీనం చేసుకుంది. అసమాన కేసుల్లో 11 కోట్ల ఆస్తులను గుర్తించింది. ఇటు ప్రజల్లో అవినీతిని కూడా నివారించేందుకు అవగాహన కల్పిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, స్టిక్కర్లు వేయించి అవగాహన కల్పిస్తున్నారు. లంచం డిమాండ్ చేస్తే 1064 కి కాల్ చేయాలని ఏసీబీ సూచిస్తోంది. అవినీతి అధికారులతో మెరుపు దాడులు చేస్తోంది ఏసీబీ. ముఖ్యంగా ఆర్టీఏ ఆఫీసులు, సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. జూలై నెలలో మొత్తం 22 కేసులు నమోదు చేసింది ఏసీబీ. 13 ట్రాప్ కేసులు, ఒక క్రిమినల్ మిస్కండక్ట్ కేసు, ఒక అసమాన సంపత్తి కేసును ఏసీబీ నమోదు చేసింది. ట్రాప్ కేసులో మొత్తం 5,75,000 నగదును స్వాధీనం చేసుకుంది. అసమాన కేసుల్లో 11 కోట్ల ఆస్తులను గుర్తించింది. ఇటు ప్రజల్లో కూడా అవినీతిని నివారించేందుకు అవగాహన కల్పిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, స్టిక్కర్లు వేయించి అవగాహన కల్పిస్తున్నారు. లంచం డిమాండ్ చేస్తే 1064 కి కాల్ చేయాలని ఏసీబీ సూచిస్తోంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, చెప్పండి, రాష్ట్రంలో అవినీతి అధికారులపైన మెరుపు దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఏసీబీ. అప్డేట్స్ ఏంటి? అధికారులపైన ఏసీబీ మెరుపు దాడులు నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు 2025 జనవరి నుండి ఇప్పుడు జూలై 2025 వరకు మొత్తము 148 కేసులు ఏసీబీకి సంబంధించి అధికారులు నమోదు చేశారు. ఒక్క జూలై మాసంలోనే దాదాపు 22 కేసులు నమోదు చేయగా అందులో 13 కేసులకు సంబంధించి ఇటు మనీకి సంబంధించి ట్రాప్ కేసులు, దాంతోపాటు ఒకటి ఏదైతే క్రిమినల్ మిస్కండక్ట్ సంబంధించిన కేసుని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. అయితే మొత్తము ఈ కేసులకు సంబంధించి దాదాపు ట్రాప్ కేసుల్లో 5.75 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకోగా ఇటు అసమాన ఆస్తుల కేసులకు సంబంధించి 11.5 కోట్ల విలువైన ఆస్తుల్ని ఇప్పటికే ఏసీబీ అధికారులు సోదాల్లో భాగంగా గుర్తించిన సిట్యువేషన్. మెయిన్గా అకౌంటింగ్ లేని 1.49 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. సో మొత్తం 30.32 లక్షల నగదు ట్రాప్ కేసుల్లో స్వాధీనం చేసుకోగా అసమాన ఆస్తుల విలువలు దాదాపు 39 కోట్లకు పైగా ఉన్నట్లు కూడా ఇప్పటికే ఏసీబీకి సంబంధించిన లేటెస్ట్ లెక్కలు చెప్తున్న సిట్యువేషన్. జూలైలో మొత్తము 21 కేసులకు సంబంధించి ఏసీబీ నివేదికలు కూడా పంపిన సిట్యువేషన్ మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇటు ఏసీబీ అధికారులు వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు పెద్ద ఎత్తున కూడా డబ్బులు తీసుకుంటున్నారు, లంచాలు డిమాండ్ చేస్తున్నారు అనే పక్కా సమాచారంతో ఒక జూలై నెలల్లోనే దాదాపు 22 కేసులకు సంబంధించి ఏసీబీ అధికారులు రైట్స్ నిర్వహించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే కొందరిని రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ సంబంధించిన కేసుల్లో మెయిన్గా పోలీస్ శాఖకు సంబంధించి అత్యధికంగా అధికారులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు అందరూ కూడా ఇటీవల కాలంలో ఏసీబీ ట్రాప్లో పడుతున్న సిట్యువేషన్. సో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారు వాళ్ళ దగ్గరకు వస్తున్న సాధారణ ప్రజానికం ఎవరైతే ఉంటారో వివిధ పనుల మీద వస్తుంటారు. సో ఆ పని కావాలి అంటే ఖచ్చితంగా డబ్బులు డిమాండ్ చేస్తున్న సిట్యువేషన్ ఉంది. సో అలాంటి అధికారులకు సంబంధించిన సమాచారము ఎవరైతే ఇందులో విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు ఏసీబీని ఆశ్రయించినప్పుడు పక్కా ప్లాన్ ప్రకారము, పక్కా ప్రణాళిక ప్రకారము విక్టిమ్స్ ద్వారా అన్ని వివరాలు కూడా తీసుకొని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు అవినీతి అధికారులని పట్టుకుంటున్న సిట్యువేషన్. ఒక విధంగా కేసుల డేటా మనం చూస్తే దాదాపు జనవరి 2025 నుండి ఇప్పటి వరకు 148 కేసులు అంటే చాలా పెద్ద ఫిగర్గానే చెప్పుకోవాలి. రెగ్యులర్గా ఏసీబీకి సంబంధించిన అధికారులు కంటిన్యూస్ రైట్స్ నిర్వహిస్తున్న సిట్యువేషన్. ఇటు వివిధ శాఖలకు సంబంధించి వివిధ హోదాల్లో పనిచేస్తున్న అవినీతి అధికారుల భర్తము ఒకవైపు పడుతూనే మరొక వైపు ఇటు మనకి జిల్లాల సరిహద్దుల్లో ఉన్నటువంటి చెక్ పోస్టుల వద్ద కూడా సర్ప్రైజ్ చెకింగ్స్ ఏసీబీ అధికారులు ఇటీవల చేసిన సిట్యువేషన్. మెయిన్గా సూర్యాపేట జిల్లా కోదాడకు సంబంధించి అటు కోదాడ, కృష్ణా జిల్లా విజయవాడ బార్డర్లో పెద్ద మొత్తంలో బార్డర్ చెక్ పోస్టుల వద్ద అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు అనేది కూడా పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సిట్యువేషన్. సో అక్కడ వెహికల్స్ సంబంధించిన మూవ్మెంట్ సంబంధించి
సంబంధించి రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిసిప్ట్స్ ఇవ్వడంలో, డబ్బులు వసూలు చేయడంలో పెద్ద మొత్తంలో కూడా అవకతవకలకు పాల్పడుతున్నారు అనే ఒక పక్కా సమాచారము ఇటు వెహికలర్స్ నుండి ఏసీబీ అధికారులకు వచ్చిన క్రమంలో పెద్ద ఎత్తున కూడా బార్డర్స్ సంబంధించి వివిధ జిల్లాల సరిహద్దుల్లో ఉన్నటువంటి బార్డర్ చెక్ పోస్టుల వద్ద కూడా సర్ప్రైజ్ చెకింగ్స్ నిర్వహించి అక్కడ అవినీతికి పాల్పడుతున్న అటు ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, అవుట్సోర్సింగ్ సంబంధించి మెయిన్గా అవుట్సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. వారి వద్దకు వచ్చి పని కావాలి అంటే ఖచ్చితంగా డబ్బులు ఇస్తేనే పని చేస్తాము అంటూ చెప్పుకొస్తున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఒకవైపు గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు అవుట్సోర్సింగ్ సంబంధించిన ఎంప్లాయీస్ ఆగడాలపైన, మెయిన్గా అవినీతి పైన ఏసీబీ ఫోకస్ పెట్టింది. అందుకే మనం చెప్పుకుంటున్నట్లు కేవలం ఈ 6-7 నెలల వ్యవధిలోనే 148 కేసులు ఏసీబీకి సంబంధించిన అధికారులు నమోదు చేయగా ఒక్క జూలై మాసంలోనే 22 కేసులకు సంబంధించి నమోదు చేశాము అంటూ చాలా క్లియర్గా లేటెస్ట్ అప్డేట్స్ ఏసీబీ అధికారులు చెప్తున్న అంశము. ఇక ఈ అవినీతికి సంబంధించి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు, ఎక్కడికి పోయినా కూడా డబ్బులు ఇవ్వండి పని కావట్లేదు అనే కొంతవరకు అయోమయము అలాంటి దాంట్లో ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రజలకు కూడా ఏసీబీ అధికారులు ఒకటే చెప్తున్నారు, టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఏసీబీకి సంబంధించి ఉందో ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే ఎక్కడ ఏ శాఖకు సంబంధించి కావచ్చు, ఏ హోదాలో ఉన్న అధికారి బ్రైబ్ డిమాండ్ చేస్తున్నారు అనే సమాచారం ఇవ్వాలి అంటూ కూడా ఏసీబీకి సంబంధించిన అధికారులు చెప్పడంతో పాటు మెయిన్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇటు బస్సులు కావచ్చు, లేకపోతే వాల్ పెయింటింగ్స్ ద్వారా కూడా ఈ ప్రచారాన్ని ఏసీబీ చేస్తుంది. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తేనే ఖచ్చితంగా అవినీతి అధికారుల్లో కొంతమేరకు డబ్బులు తీసుకోవాలంటే భయం పుడుతుంది. దాంతోపాటు ఏ విధంగా ఏసీబీని అప్రోచ్ కావాలి అనేది కూడా చాలామంది సాధారణ ప్రజలకు తెలియదు. కాబట్టి ఈ విధంగా అవినీతికి ఎవరైతే అధికారులు పాల్పడుతున్నారో అలాంటి అధికారులకు సంబంధించిన సమాచారము ఇవ్వాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఏసీబీ అధికారులు ప్రచారం కూడా విస్తృతంగా చేస్తున్న సిచ్యువేషన్ మనం చూసాం. సో ఈఏ రైట్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఏసీబీకి సంబంధించి మాత్రం అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు మెయిన్గా ఇప్పటికే కొందరు బిగ్ షాట్స్ని కూడా ఆల్రెడీ ఏసీబీ రైట్స్ నిర్వహించింది. మెయిన్గా ఇరిగేషన్ శాఖకు సంబంధించి కావచ్చు, పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు, మెయిన్గా కాళేశ్వరము బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి కొందరు అధికారులకు సంబంధించి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఇటీవల కాలంలో సోదాలు నిర్వహించడంతో పాటు పెద్ద మొత్తంలో కూడా అక్రమాస్తుల్ని గుర్తించిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఈ విధంగా ఎవరైతే అవినీతికి పాల్పడ్డ అధికారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సమాచారం గతంలో వాళ్ళు అవినీతికి పాల్పడ్డప్పటికి కూడా మెయిన్గా బీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో కూడా ఇటు ఇరిగేషన్ శాఖ కావచ్చు, వివిధ శాఖల్లో పనిచేసిన చాలామంది కూడా అప్పుడున్న మంత్రులు కావచ్చు, వాళ్ళ ఆదేశాలతోటి పెద్ద మొత్తంలో కూడా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్న క్రమంలో మెయిన్గా కాళేశ్వరం సంబంధించిన దాంట్లో కూడా ఇరిగేషన్ సంబంధించిన అధికారులపైన వరుస కూడా ఏసీబీ ఇటీవల కాలంలో రైట్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. సో ఆ విధంగా ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అలాంటి అధికారులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతం ఎవరైతే వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు ఇంకా బ్రైబ్ తీసుకుంటూ పట్టుబడుతున్నారో, ఇంకా బ్రైబ్ తీసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో తస్మాత్ జాగ్రత్త అనే ఒక వార్నింగ్ కూడా ఏసీబీ అధికారులు ఇస్తున్నారు. సో మొత్తానికి ఈ జూలై మాసంలో 22 కేసులకు సంబంధించి ఏసీబీ నమోదు చేయగా మొత్తము ఈ ఏడాది ఇప్పటి వరకు 148 కేసులు ఏసీబీ అధికారులు నమోదు చేశారు. మెయిన్గా ప్రజలు కూడా ఎక్కడ డబ్బులు ఇవ్వద్దు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అవుట్సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళారు అంటే ఖచ్చితంగా అక్కడ పని చేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్న కన్సర్న్ ఆఫీసర్ పైన ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వకుండా, లంచాలు ఇవ్వకుండా ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి అని ఏసీబీ అధికారులు భావిస్తున్న క్రమంలో వాల్ పెయింటింగ్స్ అనుకోవచ్చు, లేకపోతే పోస్టర్ల ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. సో మెయిన్గా అవినీతికి ఎవరైతే అధికారులు పాల్పడుతున్నారో అవినీతికి పాల్పడి లంచాలు తీసుకోవడం సరి అయింది కాదు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంకా ఏసీబీకి సంబంధించి ఇంకా ఈ 6 నెలల సమయంలో కూడా మరిన్ని దాడులు చేస్తాము. మెయిన్గా అవినీతి అధికారులకు సంబంధించిన కొంతవరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఏసీబీ అధికారుల వద్ద ఉంది. కాబట్టి ఆ తరహా అవినీతికి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళందరిపైన కూడా దాడులు నిర్వహిస్తాము. ఇప్పటివరకు అయితే ఈ ఏడాది 148 కేసులు నమోదు చేయగా జూలైలో 22 కేసులు నమోదు చేశాము అంటూ ఏసీబీ అధికారులకు సంబంధించి అఫీషియల్ లేటెస్ట్ అప్డేట్ చెప్తుంది మమతా.